వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఖజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరార్. విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం. హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, అవధానం తెలుగు సాహిత్యంలో వినూత్నమైన ప్రక్రియ అని దంత వైద్యులు వర్ధమాన అవధాని శ్రీ బోరెల్లి హర్ష, మిలిటరీ కాలనీ ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరమ్మలు తెలిపారు. ఈరోజు కర్నూలు మండలం మిలిటరీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సందర్భంగా బోరెల్లి హర్ష, రాజేశ్వరమ్మలు మాట్లాడుతూ అప్పటికప్పుడు అడిగినప్పుడు ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం చెప్పడం మేధో సంబంధమైన ప్రక్రియ అని, పిల్లలు తమ జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వ్యక్తిత్వ వికాసానికి అవధాని ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ శర్మ, రాముడు, సురేష్, వరలక్ష్మి, చంద్రమౌళి పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి మా చేతిలో ఏమి లేదన్నట్లే చిత్రసీమ పరిష్కరిస్తూ ఉంది. కాబట్టి రిక్తములైచను వారి హస్తములు మిలిటరీ వచ్చేసింది కదండి. అవధానం సుసంపన్నమైందండి. ఒక్క 2 నిమిషాలు ధారణ చేసేద్దాం. పూర్తిగా ఒక 2 నిమిషాలు ప్రతి పద్యం ధారణ చేసేద్దాం. ఆ సినిమాల ప్రభావం దాని గురించిన పద్యం చెప్పమన్నారు. కామిత రూపమున్ గడచి కారుని బోలిక చిత్రవేషములు క్షేమ విశేష చిత్తములు క్షీణత ఉందగా బాలబాలికలు క్షేమ విశేష చిత్తములు క్షీణత ఉందగా బాలబాలికలు. అవధానం తెలుగు సాహిత్యంలో ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ. అప్పటికప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి చివరిలో అంతా అప్పచెప్పడం. ఇది మేధో సంబంధమైన అత్యద్భుతమైన ఒక క్రియ. ఇది చిన్నపిల్లల మధ్యలో చేయడంలో ఉద్దేశం ఏంటంటే జీవితంలో ఉన్న సమస్యలను కూడా ఎట్లా ఎదుర్కోవాలన్న వికాసాన్ని కలగజేస్తుంది. వ్యక్తిత్వ వికాసానికి అవధానం ఎంతగానో తోడ్పడుతుంది. ఆ రకంగా ఈరోజు ఈ పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో ఏర్పాటు చేయించబడిన ఈ అవధానం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలు కూడా చాలా ఉత్తేజభరితులైన శ్రద్ధాశక్తులతో విన్నారు, ఆస్వాదించారు. ఇక్కడ ఈ సందర్భాన్ని నిర్వహణ చేయడానికి హెచ్ఎం గారు, రాజేశ్వరమ్మ గారు, అదేవిధంగా పాఠశాల సహాయకులు శ్రీనివాసులు గారు ఎంతగానో తాపత్రయపడి నన్ను ఇక్కడికి రప్పించి పిల్లలకందరికీ అవధానము తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని వివరింపజేసినందుకు వాళ్లకు ఈ వేదికను సిద్ధపరిచి సహాయపడిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో బోరెల్ల హర్ష గారి యొక్క అవధానం జరిగింది. సాధారణంగా అష్టావధానం, శతావధానం అని చెప్పేసి ఉంటుంది. కానీ ఈరోజు మాకున్నటువంటి పృచ్ఛకులు మొత్తం 9 మంది ఉన్నారు. చాలా వినూత్నంగా నవావధానం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధతో అవధానం మొత్తం కూడా విన్నారు. చాలా ఉత్తేజపూరితమైపోయినారు. చాలామంది పిల్లలు తర్వాత ప్రశ్నించినప్పుడు మేము కూడా భవిష్యత్తులో ఇలాంటి అవధానాలు నిర్వహిస్తామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఈ అవధాన కార్యక్రమం ఏర్పడడానికి మా స్కూల్ యొక్క పాఠశాల సహాయకులు
గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను అర్ధరాత్రి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ డీఐజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో సిపి రామగుండంతో పాటు పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్, గోదావరికని ఏసీపీ మడత రమేష్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్ రవీందర్, లింగమూర్తి, గోదావరికని సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది, డిస్టిక్ పార్టీ తదితరులు పాల్గొన్నారు. మాకు డిస్టర్బ్ చెప్తుంది. ఎప్పుడు వస్తారు? 4:30, 5 o'clock ఈవినింగ్. ఎంతమంది వస్తారు? దాదాపు 10 మంది. ఎక్కడ కూర్చుంటున్నారు? ఇప్పుడు బ్యాక్ సైడ్ కూర్చుంటారు, మధ్యలో కూర్చుంటారు. ప్రతిరోజు సేమ్ మనిషి వస్తారు, వేరే వేరే బదిలీ వస్తారు. వేరే వేరే 4-5 ఈవినింగ్ టైం. వినబడుతుంది. రోడ్ 25 కిలోమీటర్ రోడ్ పాయింట్ నుంచి దూరం ఉన్న ఈకేవిడి ఆ ఏరియాలో సడన్గా అట్లనే ఒక ఊరు పక్కన మనము వెళ్తూ ఉంటే 10-30 తెలుగు ప్రజలు ఎల్లవేళలా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకునేలా మార్చి 13వ తేదీన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని రజాకా సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు, శాలివాహన సంఘం, కుమ్మరి సంఘం నాయకులు కోరారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం సంఘాల నాయకులతో సమావేశం జరిగింది. రెసిడెన్స్ హాస్టల్ అనేది బడ్జెట్లో ప్రభుత్వంలో దృష్టిలో ఆల్రెడీ జరుపుకోండి జీవో ఇచ్చారు, జరుపుకుంటున్నారు. కానీ మన కర్నూలులో ఆ పాఠశాల రెసిడెన్స్ స్కూల్ హాస్టల్ని 1 నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ జరుపుకోండి నిధులు ఇచ్చారు, అన్ని ఇస్తున్నారు. కానీ భవనం మాకు బాడేకి లేదు, మాకు దొరకడం లేదని చెప్తున్నారు. ఇంతమందిలో ఉన్నారు పెద్దలు, ఒక భవనం చూడండి అని చెప్పి మీరు ఆర్డర్ చేయండి. భవనం మా వాళ్ళు చూసి పెడతారు. ఆ స్కూల్ని మా వాల్మీకి వాళ్ళని స్కూల్లో చేర్చడానికి అవకాశం కల్పించండి సార్ ప్లీజ్. దయచేసి మీరు కలెక్టర్ గారి దగ్గర మీరు తప్పు సమాచారం పోతుంది, ఆయనకు అడిగాడు మొన్న జయంతి రోజు, ఏంది ఇది ఇక్కడ స్కూల్ జరుగుతుందంటే బిల్డింగ్ హాస్టల్లో చెప్తున్నారు. దయచేసి వాల్మీకులకు భవనం మీరు మాకు ఆర్డర్ చేయండి, మేము చేసేస్తాము, మంచి బిల్డింగ్ చూస్తాము, హాస్టల్ నడిపిస్తాము. అందరం పిల్లల్ని ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే రేపు జూన్లో స్టార్ట్ చేసుకుని అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా మీకు చేతులెత్తి మొక్కుతున్నాం సార్. పిల్లలు అలానే హాస్టల్ పోయి 8 నెలలుగా వస్తుంది. హాస్టల్ని మీకు ఒకసారి అడుగుంచండి. రేపు జయంతి రోజు మళ్ళీ అందరూ అడుగుతారు, విద్యాసంఘ లీడర్లు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి హాస్టల్ లేదు, అది మళ్ళీ పురుగు నుంచి కూర్చు. జయంతి ఉత్సవాల్లో కూడా 530వ జయంతి తరుణంగా కలెక్టర్ గారు కలిసాం, అందరం కూడా కలిసాం. అదే విధంగా నేను ఈ సెక్రటరీ ఏరియాలో కూడా కలిసి చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ ఇచ్చాను. ఫస్ట్ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆ ఒక సమస్య ఏమి, మీరు అధికారులు కూడా, నేను ఒకటే చెప్తున్నా అధికారులకు కూడా, ఎందుకంటున్నామంటే ప్రతి ఒక్కరి విగ్రహం ఏర్పాటు చేసుకుంటే వారి ఒక కులానికి పరంగానే, సామాజిక పరంగానే, ఆర్థిక పరంగానే కూడా అన్ని విధాలుగా మనం ముందుకు పోతాం. ఇది కూడా మనం ముఖ్య ఉద్దేశం పెట్టుకోవాలి. ఎందుకంటున్నామంటే ఈరోజు బీసీ కులాలకు బీసీ కులాలకు ఎందుకంటే పింఛన్ 4,000 ఇవ్వాలి.
ఆ 4000 ఇస్తే ఆ కులాలు కూడా అభివృద్ధి చెందుతాయి. పెన్షన్ పెట్టుకోవాలంటే కూడా తీసుకొని వారికి ఉన్నటువంటి అంశాలు ఏమి, వాళ్ళు ఏ ప్రభుత్వం చేస్తున్నారు. అదేవిధంగా బీసీ కులాలలో కూడా 130 కులాలలో 29 కులాలు మద్దతుతో ఈ సామాజిక వర్గాలను ముందు జనజీవన స్రవంతిలో ముందుకు తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొల్లబాంబ విగ్రహము స్థలము ఇవ్వాలని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు కూడా వాళ్ళు అధికారులు విన్నపం ఇవ్వాలి. మేము ఒక ఇంటిమేస్ ఇస్తాము. మా కర్నూలు దగ్గరలో ఇక్కడ కల్లూరు మండలం సమీపంలో మాకు విగ్రహం స్థలం ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకొకటి మొల్లబాంబ భవనం కూడా ఏర్పాటు చేయాలని అధికారులను కోరుకుంటున్నాము. నా పేరు రామకృష్ణ. ఈరోజు మా ముల్లమ్మ విగ్రహము బాగా ఘనంగా జరుపుకున్నాము. కాబట్టి ఈ ముల్లమ్మ విగ్రహం జరుపుకున్నాం, కానీ ఈ సంఘాలందరం కలిసి అన్ని సంఘాలు వచ్చి కలిసి బాగా సంతోషంగా చేసుకున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం కలెక్టర్ గారు బాగా ఘనంగా చేయాలని మేము కోరుకుని పేరు కేలింగన్న. ఈరోజు ముల్లమ్మ జయంతి, ఈరోజు 508వ జయంతి. ఎందుకంటే ఈరోజు బీసీలలో మేధావులు ఉన్నారంటే ముల్లమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు. రామాయణం రచించింది వాల్మీకి. అలాంటి బీసీ కులంలో పుట్టడం మాకు అదృష్టం, చాలా అదృష్టం. అదే తరుణంలోనే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈరోజు కలెక్టర్ అధ్యక్ష ఆధ్వర్యంలోనే జయంతి జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముల్లమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలి. అదే తరంలోనే ఈరోజు కలెక్టర్ గారు కోరుకున్న ఒకటే ఏంటంటే కర్నూలు నగరంలోని డిఎన్టీ హాస్టల్, బీసీ హాస్టల్ తీసేయడం జరిగింది. తీసేయడంలో బీసీ విద్యార్థి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి పిల్లలు చాలామంది ఆ పదాన్ని తీసేసే వ్యక్తులు మీరు ఈ విధంగా మళ్ళీ ధర్నా, సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారు. ఈరోజు బీసీలకు న్యాయం చేసింది ఎవరంటే చంద్రబాబు గారే. మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు అని చెప్పారు. బిచ్చకాలకు 10,000 ఇచ్చి, సంవత్సరం 10,000 ఇచ్చి సంక్షేమ పథకాలు రద్దు చేసినారు. మరి ఈరోజు మా చంద్రబాబు గారు సంక్షేమ పథకాలపై బీసీ ఎస్టీ పిల్లలకి, బీసీ రుణాలకు 841 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఎంతవరకు చూడండి మీరు. కాబట్టి సిగ్గుంటే బీసీల గురించి మాట్లాడే అర్హత వైఎస్ జగన్కి లేదు. కాబట్టి మనం కూడా బీసీలందరూ ఖచ్చితంగా, బాబు గారు ఖచ్చితంగా బీసీల కోసం చేస్తున్నారు. అదేవిధంగా హాస్టల్ అయితే మిగతా అన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మనం కూడా సీఎం గారు కూడా ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. నా పేరు రాంబాబు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ. తెలంగాణ ప్రజలను జాగృతి చేసేందుకు కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకల రాణి తెలిపారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా వరంగల్ కాశీబుగ్గ రంగనాథ స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి కాశీబుగ్గ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి ఎక్కడిది అని అన్నవారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, నేటి నుండి జాగృతికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మహిళకు జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. జాగృతి వ్యవస్థాపక
అధ్యక్షురాలికి శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళకు మనం చైతన్యవంతులను చేయాలి, మళ్ళీ జాగృతపరచాలని ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఖండంలో కూడా మన జాగృతిని చాటి చెప్పుతూ ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా గత ఒక సంవత్సరం మేము జాగృతి వేడుకలు చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా అక్క వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిలో మాకు చైతన్యం నింపుతుంది. ప్రతి ఒక్కరికి మాకు మీటింగ్స్ పెట్టి మనం ప్రజలలో మళ్ళీ దూసుకెళ్ళాలి, ప్రజలలో మహిళలలో మనం చైతన్యం ఇంకా తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో అక్క చెప్పిన మాటలు మేము ఒక కృషి లెక్క తీసుకొని అందరికీ కూడా సహాయం చేయాలి, అందరికీ మనము మహిళలకు తోడుగుండాలని మేము కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ రోజైనా మేము కవితక్క పుట్టినరోజు నాడే వేడుకలు జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు కూడా అక్క బర్త్డే సందర్భంగా కాశీబుగ్గ శివాలయం దగ్గర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో 50 మంది వృద్ధులకు మనము చీరల పంపిణీ చేసినాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమకారులను కూడా మరొకసారి గుర్తించి వాళ్ళను సత్కరించడం జరిగింది. శాలువల కండువలతోని మన షీల్డులు కూడా ఇవ్వడం జరిగింది. మేము మహిళలను ప్రత్యేకంగా మా జాగృతే గుర్తిస్తుంది, మా జాగృతి ద్వారానే మేము ఏది కానీ మహిళల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కకు ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అన్నదానం కూడా మా ఘనంగా చేయడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో 15వ ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సీపీ నాయకుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం కాకినాడ యువత పోరు కార్యక్రమంకు అత్యంత సమూహంతో ప్రయాణమై వెళ్దామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ ఉన్నంతకాలం నీ వైఎస్ఆర్సీపీ పార్టీకే కట్టుబడి ఉంటామని, జగన్ వెంటే నడుస్తామని, 15వ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకున్నామని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ప్రెసిడెంట్ వర్ధినేడి సుజాత మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మండల పార్టీ అధ్యక్షులు కూడా చెప్పారు, ఇందాకే చెప్పిన కుటుంబం నాయకులు, పార్టీ అధ్యక్షులు మొట్టమొదటి సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రత్యేకంగా మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా జగనన్న వెంట ఉన్న వారందరికీ ప్రత్యేకంగా కార్యక్రమాలు మనం ఏ క్షణంలో మనకి ఎలక్షన్ వచ్చినా మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగగీత గారి విశ్వనాథ్ గారి సమక్షంలో మనం సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 14 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు 15వ వసంతం అడుగుడుతున్న సందర్భంగా
వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పిఠాపురంలో నియోజకవర్గం మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుండి, మండలాల నుండి, అదేవిధంగా పట్టణాల నుండి, వార్డుల నుండి కూడా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఇక్కడ చేరి అందరూ అన్ని విషయాలు చర్చించుకుని, ప్రజల సమస్యలు చర్చించుకుని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే, ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల వెన్నంటి ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు విద్య కోసం కానీ, తాగునీటి కోసం కానీ, సాగునీటి కోసం కానీ, వైద్యం కోసం కానీ, ప్రజల యొక్క గౌరవాన్ని నిలబడడానికి కానీ, మహిళలకి అండగా ఉండడానికి కానీ, ఆర్థిక కార్యక్రమాలు, కార్మికులకు కానీ అన్ని వర్గాలకి అండగా మన ప్రభుత్వం నిలిచింది. అదేవిధంగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈ 8 నెలల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రజల్ని, అన్ని వర్గాల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం పోరుబాట చేపట్టాలని యువత పోరుబాటుని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వడం జరగలేదు, వసతి దీవెన ఇవ్వలేదు, విద్యా దీవెన ఇవ్వలేదు, వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తుంది, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇవన్నీ కూడా తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కాకినాడలో చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటే ఉంటుంది, ప్రజల సమస్యలకి అండదండంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న గారు బీసీలకు పెద్దపీట వేస్తూ వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రి 16వ శతాబ్దానికి చెందిన కుమ్మరి శాలివాహన కులస్తురాలైన ఆతుకూరి మొల్లమాంబ గారి జయంతిని నగరంలో ఎస్వీ కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. బీసీ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా జగనన్న తీసుకున్న ఆ నిర్ణయమని కొనియాడారు. బీసీల పట్ల జగనన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, టౌన్ అధ్యక్షులు బబ్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కార్యదర్శి లజర్, మైనార్టీ టౌన్ అధ్యక్షులు భాషా, కార్పొరేటర్ మన్నియను శ్రీనివాస్ రెడ్డి, గద రాజశేఖర్, మల్లికంటూ, శ్రవణ్, చందు, గ్యాస్ సీను, అంజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆకతాయిల ఆటకట్టు బాలల సహాయం కొరకు చైల్డ్ లైన్ 1098 హెల్ప్ లైన్ 181 కాల్ చేయొచ్చు. పాఠశాలల, కళాశాలలపై నిఘా. యువకులు ఆకతాయితనముతో ఈవ్ టీజింగ్ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా బాలల సంరక్షణ అధికారి టి శారద తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ విజన్ కళాశాలలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ఆధ్వర్యంలో బాలల రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం విజన్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ సాహెబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ జిల్లా అధికారి టి శారద, విజన్ కళాశాల ఎండి డాక్టర్ జలీల్ సాహెబ్లు మాట్లాడుతూ జిల్లాలో ఆకతాయిలను కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీ గారు 36 బీట్లతో పాటు ప్రత్యేక బృందం తిరుగుతోందన్నారు. ద్విచక్ర వాహనాలు మైనర్లు నడపరాదని, తల్లిదండ్రులు ప్రోత్సహించరాదని తెలిపారు. ఈ చిల్డ్రన్ ఆ పిల్లల్ని మనము రిహాబిలిటేట్ చేస్తాం, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నారంటే మీరు వెళ్తున్నారు, మీ సరౌండింగ్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది. అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా మన ప్రిన్సిపల్ గారి నోటీస్లో తీసుకొచ్చినా, మా నోటీస్లో తీసుకొచ్చినా, మన మేడం వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైనా సరే వాళ్ళ నోటీస్కి తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా బాల్య వివాహం 18 సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నారు. బాల్య వివాహం అంటే మీకు అసలు తెలుసా? 18 సంవత్సరాల్లోనే చైల్డ్ మ్యారేజ్, తెలుగులో ఇంగ్లీష్లో చైల్డ్ మ్యారేజ్, తెలుగులో బాల్య వివాహం. అదే 8 సంవత్సరాల లోపు 18 ఇయర్స్ కంప్లీటెడా కాకపోతే వెరీ గుడ్, అబ్బాయికి 21 ఇయర్స్. అక్కడే మనం పడుకుంటాం. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది కూడా ఒక ప్లానింగ్ అనేది మనకు ఉండాలి. అది ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పినా కానీ మనం దాని నుండి డివేట్ అవుతామా? డివేట్ కావు. మీరందరూ అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని నేను మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ టైము ఫుల్ స్ట్రెంత్తో నేను మళ్ళీ ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ 0 to 18 ఇయర్స్ పిల్లల తరఫున నేను వర్క్ చేస్తాను. ఎవరైతే ఎలాంటి ఇష్యూస్లో ఉన్నా అలాంటి పిల్లల్ని మేము రెస్క్యూ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి
షెల్టర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము, క్లోతింగ్ ఇస్తాము, ఫుడ్ ఇస్తాము. చదివిస్తున్నారు అని అంటే మన వల్ల ఉపయోగం ఏంటి, మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాము అనేది ఒకసారి మనం రియలైజ్ చేసుకొని ఆలోచించాలి పిల్లలుగా. మీరు ఇప్పుడు మెచ్యూర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ మీకు ఒక అవగాహన అనేది ఉంది, పబ్లిక్ వచ్చేసారు, సొసైటీకి వచ్చారు. 10th లోపు ఉన్నప్పుడు మనకి ఇన్ని ఆలోచనలు రావు, ఇదేమి తెలియదు కూడా. ఎందుకు మనం అక్కడే ఉన్నాం. బయటకు వచ్చాం, బయటకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ స్థాయికి వెళ్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి అందరూ రిపీట్ చేసుకోవాలి. వెళ్ళాము ఆ 2 monthsలో మనము నెట్లో కంప్యూటర్స్ మనం ఎలాంటి ఏమి నేర్చుకోవాలా, C ఉంది, C+ ఉంది, జావా ఉంది కదా. ఆ 2 months మనము అది కవర్ చేసుకోవచ్చు. అవునా అమ్మాయిలు? మీరందరూ కర్నూలులోనా లేకపోతే మేడం ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2 months హాలిడేస్ ఉంటుంది మేడం చేసి అని మీకు దొరికింది 1 month. అది గవర్నమెంట్ మాట్లాడినటువంటి హాలిడేస్ అప్లికేషన్స్ అది 1 month కానివ్వండి, 2 months కానివ్వండి, ఒకవేళ కోర్స్ అయిన తర్వాత 3-4 months కూడా దొరుకుతుంది. అటువంటి గ్యాప్ టైంలో మీకు తెలిసినటువంటి పిల్లలు ఎవరైనా ప్రాబ్లం అడిగితే వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు అన్నటువంటి పిల్లలకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేడం వాళ్ళకి పాస్ చేస్తే సపోర్ట్ అంటే మెయిన్ మేడం చెప్పారు కదా, మొబైల్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి, రేట్స్ ఎన్ని ఉన్నాయి, రేట్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఉపయోగించేదాన్ని బట్టి అది మెరిట్స్ ఉపయోగించుకున్నామంటే అది మనకు ఉపయోగపడుతుంది. డీమెరిట్స్ ఉపయోగించుకున్నామంటే మన భవిష్యత్తు కాస్త తగ్గట్లేదు. ప్రతి దాంట్లో కాయిన్కు టైం మాది ఏ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి, దాంతో పడుకొని డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఉపయోగించుకుంటే బెనిఫిట్స్ ఉపయోగించు, ఆ డీమెరిట్స్ గురించి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.